హలో గైస్, నేను మీ డానియల్ ప్రకాష్. నిన్న జరిగిన ఎపిసోడు ఎంతమందికి నచ్చిందో నచ్చలేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్. అబ్బా, మామూలు సాటిస్ఫాక్షన్ కాదు. ఎప్పుడైతే నాగార్జున సారు ఇంకా అంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను. యాక్చువల్లీ మీ అందరికీ తెలిసిందే, చాలా వరకు తనూజాకి స్టార్మానే బాగా సపోర్టు, బ్యాక్ ఎండ్ సపోర్ట్ కానీ పిఆర్ టీమ్గా వర్క్ చేస్తుందని నాకైతే అనిపించింది. ఎందుకంటే చాలా చాలా మంచి క్లిప్స్ అనేవి అన్సీన్లో పెట్టడం, అదర్ కంటెస్టెంట్స్ ఫైట్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ డిమాను తనకి సారీ చెప్పిన క్లిప్ అనేది డిలీట్ చేశారు. అండ్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కట్ చేసి కేవలం ఫేవరిజంగా తయారు చేస్తున్న క్లిప్ ఏదైతే ఉందో, ఎపిసోడ్ ఏదైతే ఉందో, తనూజాకి ఫేవరిజంగా చేస్తున్న ప్రతి ఎపిసోడ్ మనం చూసాం. లాస్ట్ వీక్ వరకు నాగార్జున సారు తనూజాని పొగడతానే ఉన్నారు, కానీ తిట్టడం అయితే జరగలేదు. సో ఈ రోజు మాత్రం మాస్టర్ పీస్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ 9 ఎంటైర్ ఆల్ ఎపిసోడ్స్లో ఈ ఎపిసోడ్ నాకైతే అనిపించింది. ఎందుకంటే నాగార్జున సార్లో ఫైర్ అనేది అందరి మీద చూపిస్తారు, కానీ తనుజ మీద చూపించేసరికి అయితే మాత్రం ఒక చిరు స్మైల్ అయితే వస్తుంది. అందుకే నేను అన్నాను లాస్ట్ వీక్ కూడా, అన్నపూర్ణ స్టూడియో ప్రోడక్ట్ కాదు, సో అక్కినేని ప్రోడక్ట్ అని చెప్పేసి నేను తనుజ గారి గురించి ఇలా స్టేట్మెంట్ అయితే ఇచ్చాను. కానీ ఎప్పుడైతే నాగార్జున సారు ఈ రకంగా రియాక్షన్ అయ్యారో అవన్నిటికీ బ్రేకప్ పడిందని అయితే నాకైతే అనిపించింది. మేబీ అంటే ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా కూడా మనం ఆలోచించవచ్చు. ఏంటి అంటే డైలీ తనుజని పొగుడుతూనే ఉంటే ఒకసారి తిగిడితే ఆడియన్స్లో సింపతి కూడా బయటకు వెళ్తుంది. పైగా లోపల డ్రామా క్వీన్ కాబట్టి ఒకసారి కౌంటర్ అటాక్ ఇస్తే తన గేమ్ కూడా చేంజ్ అవ్వచ్చు. ఎప్పుడు పొగుడుతూ ఉంటే ఇన్పుట్స్ సరిగా వెళ్ళట్లేదు కాబట్టి ఇప్పుడు తిడతా ఉంటే ఆ ఇన్పుట్స్ కూడా వెళ్తే మేబీ గేమ్ చేంజ్ అవ్వచ్చు. సో తనలో కూడా మార్పు రావచ్చు. ఎలాగో కప్పు ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. లేదు అంటే జనాలు మనం దొబ్బేస్తారు అనే ఉద్దేశంతో ఈ ఎపిసోడ్లో టీఆర్పీ ప్రకారంగా లేదా స్క్రిప్ట్ అయినా మార్చి ఉండొచ్చు నాకైతే అనిపించింది. అందుకే ఇందులో రెండు కోణాల్లో నేను ఆలోచిస్తాను. సో ఫస్ట్ది అయితే మాత్రం నాగార్జున సార్ విషయంలో మాత్రం నేను హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఆయన తిట్టడంలో మాస్ ర్యాగింగ్ చేసింది ఏదైతే ఉందో అయితే మాత్రం హ్యాపీ మూమెంట్ అనమాట. ప్రతి ఒక్క ఆడియన్ కూడా సాటిస్ఫాక్షన్ అయ్యాడు నిన్నైతే మాత్రం గురించి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలామంది నన్ను గీయారు అదని ఇదని అంటున్నారు. జనరల్గా నేను ఎపిసోడ్లో తనూజ గెలిచిందని చెప్తా, నచ్చితే నచ్చిందని చెప్తా. డిమాన్ విషయంలో గెలిచాడని చెప్తా, నచ్చితే నచ్చాడని చెప్తా. అలాగే పవన్ కళ్యాణ్, ఇమ్మానియేలు, ఇవందరి కంటెస్టెంట్స్ కూడా నేను అలాగే ఉంటా. టు బి హానెస్ట్ చెప్తున్నా, నేను ఇంతవరకు కూడా ఈ సీజన్లో ఒక్కడికి కూడా ఓటు వేయలేదు. ఒక 2 సార్లు ఓటు వేసానంటే డిమాన్ విషయంలో నాకు చాలా కొన్ని బాధలు కలిగించే. అంటే డిమాన్ కొంచెం ప్యూర్ సోల్ అనిపించాడు ఎంటైర్ హౌస్లో. సో నేను ఎవ్వరికి ఓటు వేసే నాకు అవకాశం ఓటు వేయాలనిపించలేదు కూడా నాకైతే మాత్రం. ఇమ్మానియేల్ నామినేషన్లోకి వస్తే మేబీ ఇమ్మానియేల్కి నేను వేయచ్చు, లేదు అనుకుంటే అది కూడా జరగదు. కానీ హౌస్లో ఎంటైర్ సీజన్ మొత్తంలోనైతే మాత్రం నాకు డిమాన్ ప్యూర్ సోల్ నాకైతే అనిపించాడు. సో డిమాన్కి అయితే నేను సపోర్టివ్గా నేను ఓటు వేసాను, కానీ తనకు సపోర్ట్ చెయ్యండి, తనకి ఇదిగా అనిపించింది అని నేను అనలేదు. నాకు ఎంటైర్ హౌస్లో డిమాన్ కొంచెం క్యారెక్టర్ పరంగా నాకు నచ్చాడు అది. సో డిమాన్ని నేను క్యారెక్టర్ పరంగా ఎందుకు నచ్చాడు అనేది కూడా అంటే నిన్న ఎగ్జాంపుల్ చూడండి, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కోసం అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని కూడా సాక్రిఫైస్ చేసి ఒక అమ్మాయికి ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు కాబట్టి ఆడియన్స్లో అది ఎక్కడ నెగిటివ్గా వెళ్తుంది అనే ఉద్దేశంతో కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి దాని గురించి నాగార్జున సార్కి క్లారిటీ ఇచ్చాడు. సార్, ఇచ్చిన మాట మీద నిలబడమని మా నాన్నగారు చెప్పారు. సో తను కూడా వాళ్ళ నాన్నగారి గురించి ఎంతో థింక్ చేస్తుంది, నాకు అన్ని విషయాల్లో కూడా సపోర్ట్ చేసింది. అది నిజమే. ఎందుకంటే డిమాన్కి రీతు గనక సపోర్ట్ చెయ్యకపోతే ఎంటైర్ హౌస్ అందరూ కూడా డిమాన్ని ఎప్పుడూ బయటికి పంపించేసేవారు. ఎందుకంటే డిమాన్ గేమ్లో కానీ డిమాన్ స్ట్రెంగ్త్లో కానీ ఎవ్వరు కూడా సరితూగే కంటెస్టెంట్ లోపల లేడు నాకు అడిగితే మాత్రం. ఒకవేళ ఇమ్మానియేల్ కంటెస్టెంట్ సరితూగే కంటెస్టెంట్ ఇమ్మానియేల్ ఉన్నా సరే, ఇన్ కేసు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పేసి ఇమ్మానియేల్ కూడా డిమాన్ని బయటికి పంపించేస్తాడేమో ఒకనొక సందర్భంలో నాకైతే అనిపించింది. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్. సో ఈ టైంలో రీతు కనుక డిమాన్కి సపోర్టివ్గా లేకపోతే ఆల్మోస్ట్ లో అయిపోతాడు అండ్ బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు డిమాన్ గురించి మాట్లాడే ప్రస్తావన కూడా రాదేమో నాకైతే అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ లవ్ బర్డ్స్ అనుకుంటారా, వెల్ విషర్స్ అనుకుంటారా, బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటారా పక్కన పెడితే
ఎదుటి వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడు, అవతల వాళ్ళని తక్కువ చేయడు, అండ్ ఎవరిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడు, అండ్ ఎవరిని కూడా ఎవరి దగ్గర కూడా ఈగో చూపించడు, జీరో ఈగో అన్నమాట. ఎందుకంటే వచ్చిన కానీ నేను చూస్తున్నా ఒక అబ్బాయి వంట విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ కంప్లీట్గా హౌస్ క్లీనింగ్ కానీ వంట చేయడం కానీ అన్ని విషయాలతో పాటు గేమ్ని కూడా తనతో పాటు తన గేమ్ని తను ఆడుతున్నా సరే అవతల వాళ్ళు ఆడనివ్వకుండా చేస్తున్నా సరే చాలా స్ట్రాంగ్గా నిలబడుతున్నాడు. ఈ టైంలో ఒక అమ్మాయి సపోర్ట్ ఇచ్చింది అంటే ఆ అమ్మాయి కోసం ఫ్యామిలీ ఫోటో సాక్రిఫైస్ చేయడం తప్పే లేదు. దట్టు ఏంటి సార్, వాళ్ళ నాన్న కోసం ఎన్నోసార్లు ఏడ్చింది, నాకు తన సపోర్ట్ లేకపోతే అవ్వదు, సో నాకంటూ తను ఉన్నది కాబట్టి తనకి ఇచ్చిన మాట ఏంటి అంటే నేను తనకు మాట ఇచ్చాను, మీ నాన్నగారి ఫోటో ఏమైనా నా చేతుల ద్వారా అవకాశం వస్తే నీకు ఇస్తాను అని చెప్పి. సో ఆ సాక్రిఫైజేషన్ అయితే చేశాను. అది కూడా మా నాన్నగారు ఇచ్చిన మాట ఎప్పుడు వెనక్కి తీసుకోకూడదు అని చెప్పిన మాట మీద నేను నిలబడ్డాను అని ఏదైతే కన్ఫెషన్ రూమ్లో చెప్పాడో నాగార్జున సార్ కూడా అది ఓకే చేశారు. ఎందుకంటే నీకు నచ్చింది నువ్వు చేసావు కాబట్టి నువ్వు ఆడియన్స్ దృష్టిలో థింక్ చేయకు, నీ ఒపీనియన్ నువ్వు చూసుకో అని చెప్పారు. అంటే నాగార్జున సార్ ఈ టైంలో ఇంకా తనకి సపోర్టివ్గా అన్నా సరే అని చెప్పారు. సో ఇది నాకైతే క్లారిటీ వచ్చింది. అందుకే ప్యూర్ సోల్ అనిపించింది అబ్బా. డిమాండ్ విషయంలో మాత్రం మంచోడు, జీరో ఈగో, జీరో యాటిట్యూడ్. ఓకే, మిగతా వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే బెస్ట్ కంటెస్టెంట్. రీతు కనుక సపోర్ట్ చేయకపోతే ఒంటరి అయిపోతాడు. ఆ టైంలోని మేబీ బయటకు వచ్చేయచ్చు, లేదంటే లోపల ఉండొచ్చు. ఇది అతని క్యారెక్టర్. అండ్ హౌస్లో కూడా తను కామెడీ టైమింగ్లో పక్కన పెడితే రిమైనింగ్ ఆల్ విషయం కామెడీ కూడా చేస్తున్నాడు, కాకపోతే అది మనకి క్లిప్స్ చూపించట్లేదు, అంతే ప్రాబ్లం. ఓకే, ఓవరాల్గా నిన్న ఎపిసోడ్లోకి వెళ్తే బిగ్ బాస్ 2 బాంబ్స్ అయితే ఇచ్చాడు. ఈ 2 బాంబ్స్లు ఏంటంటే ఫస్ట్ది డబుల్ ఎలిమినేషన్, సెకండ్ బాంబ్ అనేది ఫ్యామిలీ ఎపిసోడ్ వాళ్ళకైతే ఆ కంటెస్టెంట్స్కి అయితే ఉండదు. ఇది బిగ్ బాస్ స్ట్రాటజీ, ఎమోషనల్ డ్రామా ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ అయితే గట్టిగా ప్లే చేస్తున్నాడు. దట్టు సంజన గారు ఏదైతే బ్రేక్ చేశారు. ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఒక వాటర్ టబ్ అనేది ఇచ్చారు, ఫిష్ ట్యాంక్. ఆ ఫిష్ ట్యాంక్లో నుంచో పడవల మీద ఎవరైతే సపోర్టివ్గా ఏ కంటెస్టెంట్కి అయితే ఉన్నారో అది పడవల్లో పెట్టి వాళ్ళని నించోబెట్టాలి జెండా. అండ్ సపోర్ట్గా లేరు ఎవరి వల్ల అయితే గేమ్ లాస్ అవుతుందో వాళ్ళని అయితే రాయికి పెట్టి కిందన వాటర్లో వదిలేస్తే అది కిందకి వెళ్ళిపోద్ది. ఈ విషయంలో సంజన గారికి 4 ఓట్స్ అయితే పడ్డాయి. ఈ 4 ఓట్స్లోని సంజన గారు అయితే ఈ విషయంలోని ఇది గేమ్ పరంగా అంటే ఫ్యామిలీ ఎపిసోడ్ ఆమెకు లేదు అని అనగానే చాలామంది చాలా బోర్ నేర్చేశారబ్బా. నిజంగా చెప్తున్నాను, నాకే కళ్ళంట నీరు తిరిగే. పిల్లలు చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చింది. ఓకే, వదిలేసి రావడంలో మిస్టేక్ అంటే నెక్స్ట్ సీజన్కి ఏమైనా ట్రై చేస్తే బాగుందని నాకు అనిపించింది. కానీ ఆ మిస్టేక్ని కూడా మనం తప్పుగా చూపించడం కంటే ఈ సీజన్ మీద తనకి ఎంతో ప్యాషన్ తోటి ఏదో ఆపర్చునిటీ వచ్చిందని యూజ్ చేసుకుందామని అయితే వచ్చింది. కాబట్టి ఆవిడని మనం తప్పుగా ఆలోచించడం కంటే ఆవిడ ప్యాషను, ఆవిడ ఆపర్చునిటీ యూజ్ చేసుకుందామని అయితే వచ్చింది. ఈ టైంలో ఈ స్క్రిప్ట్ అవసరమా? రిమైనింగ్ ఆఖరికి ఇక్కడ నాకు కళ్యాణ్ విషయంలో కూడా బాగా నచ్చింది ఏంటంటే ఎవరైతే తన వల్ల అంటే తన గేమ్ వల్ల బాగా డౌన్ అవుతున్నాడని కళ్యాణ్ ఏదైతే చెప్పాడో ఫ్యామిలీ ఎపిసోడ్, ఫ్యామిలీ కోసం నేను సాక్రిఫైస్ అయితే చేస్తాను సార్, ఎందుకంటే నేను చాలా వరకు చూశాను, ఇంకో 4 వారాలు ఇంకొక 5 వారాలు నేను ఉంటాను, వస్తే బయటకు వచ్చేస్తాను. బట్ ఈ ఎపిసోడ్ అయితే ఈ ఫ్యామిలీ వీక్ అయితే మాత్రం సంజన గారికి చాలా 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 ఇంపార్టెంట్, దయచేసి ఆమెకి హెల్ప్ చేయండి సార్ అని చెప్పాడు. నాకైతే మాత్రం లిటరల్లీ ఈ విషయంలో చాలా 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 మంచి పిల్లోడుగా కనిపించాడు. ఎక్కడ కూడా కన్నింగ్గా నాకు అనిపించలేదు. ఎందుకంటే మొన్న తనుజ విషయంలోని తను ఫోటో సాక్రిఫైస్ చేస్తాను, తనుజకి వాళ్ళు చెల్లి వాయిస్ కోసం ఏదైతే చెప్పాడో ఇక్కడ కూడా సంజన గారి విషయంలో కూడా సేమ్ మైండ్ సెట్ కనిపించింది. మనోడి దాంట్లో సెల్ఫిష్నెస్ అయితే లేదు. ఎవరి దగ్గర కూడా అంటే తనుజ గారి దగ్గరే కూడా అలాగే ఉన్నాడు అనుకున్నాను. కానీ ఫ్యామిలీ ఎపిసోడ్ తన పిల్లల కోసం తను ఏదైతే ఏడ్చిందో వెంటనే మనోడు స్టాండింగ్ పొజిషన్ తీసుకొని బర్నీ గారు అండ్ ఇతను నాకు మేము సాక్రిఫైస్ చేస్తామని చెప్పానంటే నాగార్జున సారు అయిపోయినాయి అన్నారు. మరి సంజన గారు అయితే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నారు. సో వెళ్ళిపోనివ్వకుండా నాగార్జున సారు చెప్పి ఇంకా ఆ టాపిక్ని అక్కడితో కట్ చేస్తున్నారు, ఇంకా అక్కడితో ప్రొలాంగ్ చేయకుండా ఆపేశారు. అయితే డబుల్ ఎలిమినేషన్లో ఈరోజు నిఖిల్ అయితే వెళ్ళిపోయాడు. ఇది ఓవరాల్గా జరిగింది. కాకపోతే ఇక్కడ నాకు
తనూజ గారిని ఎన్ని మాటలన్నా సరే తప్పు లేదు నాకైతే అనిపించింది. ఆడియన్స్ ఓట్లు వేస్తున్నా సరే రేపు పొద్దున్న బయటకు వచ్చిన తర్వాత టీవీ ఇంటర్వ్యూలో వాళ్ళు ఎక్కడ ఓటేసారండి, నేను ఆడిన గేమ్ వల్ల వాళ్ళు ఓటేసారు కానీ నా వల్లే కదా నాకు వాళ్ళు ఓటేసారు, సో నాదే కదా క్రెడిట్ అని చెప్పేసి అని అంటదేమో. ఆడియన్స్ తను ఎన్ని పొజిషన్లో ఉన్నా సరే ఆడియన్స్ సపోర్ట్ చేసినా సరే ఆడియన్స్ సపోర్ట్ చేయలేదనే చెప్తుందేమో. నాకు అయితే అనిపించింది. హౌస్లో తను కెప్టెన్ అవ్వడానికి ప్రతి విషయంలో కూడా చాలా వరకు అందరూ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ కళ్యాణ్ కూడా ఆ గేమ్లో కళ్యాణ్ ఓడిపోవడానికి 2 కారణాలు ఏంటంటే సంచాలక దివ్య అనేది ఫెయిల్ అయింది. ఎందుకు? వాళ్ళందరూ పక్కన క్యూబ్స్ పెట్టేటప్పుడు అక్కడ తనూజకి ఇన్పుట్స్ ఇచ్చారు. ఏంటి, ఏ కలర్ ఎక్కడ పెట్టాలి, రెడ్ చూసుకో, ఎల్లో చూసుకో, బ్లూ చూసుకో, గ్రీన్ చూసుకో అని చెప్పేసి. కానీ ఇక్కడ కళ్యాణ్ విషయంలో ఎవ్వరు కూడా కనీసం ఒక్కరు కూడా చెప్పలేదు. సో ఆ కన్ఫ్యూజన్లో తను పెట్టే క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవి పోయే. దానివలన ఈ గేమ్లోనైతే మాత్రం కళ్యాణ్ ఓడిపోయాడు, తిని గెలిచింది. ఇన్ కేసు కళ్యాణ్ కూడా సేమ్ అవే ఇన్పుట్స్ వచ్చి లేదు అనుకుంటే దివ్య సంచాలకుగా మీరందరూ ఇన్పుట్స్ ఇవ్వడం మానేయండి, తను గేమ్ తను ఆడుకుంటుందని స్ట్రాంగ్గా చెప్పినా సరే ఈరోజు తను కెప్టెన్ అయ్యేది కాదు, ఈరోజు ఆ డైలాగ్ కూడా కొట్టేది కాదు. ప్రతి విషయంలో కూడా సపోర్ట్ లేరు అని. మళ్ళీ కెప్టెన్ విషయంకి వచ్చేసరికి అడుక్కోవడం, మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి నాకు సపోర్ట్ చేయని. ఒక రకంగా చెప్పాలని అంటే ఈమె కంటే రీతు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టింది, ప్రతి గేమ్లో ఎఫర్ట్స్ పెట్టింది. కాకపోతే లాస్ట్ వీక్ గేమ్లో ఏంటంటే డైరెక్ట్గా మేనేజ్మెంట్ కోటా అయినా సరే మరి తను దరిద్రం అనుకోవాలో రాడ్ అనుకోవాలి, నేను అదే అన్నాను, తను దరిద్రం అనుకోవాలి, రాడ్ అనుకోవాలో, ఐరన్ లెగ్ అనుకోవాలో, తనైతే కెప్టెన్ అవ్వలేకపోతుంది. దీనికి ఇంతమంది సపోర్ట్ చేసినా సరే నేను మొన్న కూడా నిఖిల్ దగ్గర అది సంజన గారు అనేటప్పుడు ఇన్ కేస్ కళ్యాణ్ ప్లేస్లో డిమాండ్ ఉన్నా సరే నువ్వు గెలవలేవు అన్నట్టుగా మాట్లాడితే తను తీసుకోలేకపోయింది. నా ప్లేస్లో నాతో పాటు డిమాండ్ ఉంటే నేను ఎందుకు ఓడిపోతాను, నేను గట్టిగా ఫైట్ ఇస్తాను, నేను ఆ కత్తి పెట్టేటప్పుడు కూడా నేను చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాను అని చెప్పేసి ఈ విషయంలో నిఖిల్ కొద్ది హట్ అయ్యి పక్కకి వెళ్ళిపోయాడు. కానీ ఇది ఓవరాల్గా చూస్తే తనూజ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయిందేమో, కెప్టెన్ అయిన తర్వాత కొంచెం తలపోగ నెత్తికెక్కిందేమో నాకైతే అనిపించింది. నేనైతే మాత్రం తనూజ విషయంలో చేసే చేష్టలకైతే మాత్రం డైలీ ఇరిటేటింగ్ అవుతున్నాను. కాకపోతే కత్తి పెట్టడంలోనే నిఖిల్ తోటి రీతితోటి కొంచెం గట్టిగా పెట్టింది. పోనీలే ఈ గేమ్ అయినా సరే ఆ టాస్క్లో ఎవరు సపోర్ట్ లేకుండా తను ఒక్కరితో స్టాండ్ తీసుకొని నిలబడింది అని నాకైతే అనిపించింది. సింపుల్ టాస్క్ అది, ఓపెన్గా చెప్పాలంటే సింపుల్ టాస్క్. మరి వాళ్ళిద్దరు ఫెయిల్ అయిపోయారు, ఈ అమ్మాయి అయితే గెలిచింది. ఇన్ కేసు నిఖిల్ కూడా కొద్దిగా స్ట్రాంగ్ ఉండుంటే మేబీ ఇమ్యూనిటీ వచ్చి తను గెలిచి ఈరోజు నామినేట్ అవ్వకుండా ఉండేవాడేమో నాకైతే అనిపించింది. లిటరలీ చెప్తున్నా, నిఖిల్ బ్యాడ్ టైం అనిపించింది నాకైతే మాత్రం నిన్న నామినేట్ అయిపోయిన తర్వాత. సో ఇది ఓవరాల్గా. సో తనూజ అయితే అప్పటికే నాగార్జున సార్ గట్టిగా వేసుకున్నాను. నిజంగా నేను నాగార్జున సారు ఎక్స్ట్రీమ్ అనమాట. డిమాండ్ విషయంలోని తను తప్పు చేయలేదు, అప్పటికే బొంకేస్తుంది. ఏంటి సార్ నేనేం తప్పు చేయలేదు సార్, నాకు అలాగ అనిపించింది సార్, నేను హట్ అయ్యాను సార్, ఎన్నిసార్లు చెప్పింది తెలుసా నేను హట్ అయ్యానని. అంటే తను హట్ అయ్యింది అంటే నాగార్జున సార్ ఏంచేమో డిమాండ్ని తిడతారేమో, డిమాండ్ ఏమైనా ఒక మాట అంటారేమో, సరే చూసుకో నెక్స్ట్ గేమ్లో అలాగ ఆడుకో అని డిమాండ్కి వార్నింగ్ ఇస్తారేమో. అలాగా అంటే మాత్రం ఇంకా ఆమె ఏడుపైతే ఆపేస్తుంది. డిమాండ్ని మొన్న తోసేటప్పుడు తన మూమెంట్లో తను పక్కకి వెళ్ళిపోవడంలోని తన పవర్ తనకు తెలియదు అని నాకు సార్ పుల్ ఇచ్చినా సరే, పుష్ ఇచ్చినా సరే తనైతే మాత్రం సార్ నిన్ను హట్ అయ్యింది సార్ అంటే తప్పుకు దొరికిపోయింది. ఓకే, అక్కడ మాటలు రావట్లేదు. తర్వాత ఏం చేయాలి, ఫైనల్గా అక్కడ స్పేస్ లేదు, ఆమె క్రియేట్ చేసుకుంది ఏడవడానికి. దట్టు క్రయింగ్ క్వీన్ అనమాట. ఏడిసి ఇంకా నాగార్జున సార్ కరిగిపోతారేమో అని అన్నది, అనుకుంది, అవ్వలేదు. తర్వాత ఏంచో మరలా ఎవరు సపోర్ట్ లేదు అనేటప్పుడు కూడా గట్టిగా వేసుకున్నారు. ఇంతమంది సపోర్ట్ చేస్తున్నా సపోర్ట్ చేయలేదు ఎలా అంటావమ్మా, ఆడియన్స్ కూడా చూస్తున్నారని గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. సో నిజంగా మాత్రం నిన్న ఎపిసోడ్ మాస్టర్ పీస్ అయితే ఈ విషయంలో అనిపించింది. ఓవరాల్గా జరిగిందైతే ఇది. మీకేమనిపించింది కింద కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.